friends, welcome back to my YouTube channel. 7.1 లో 6th లో సెకండ్ ప్రాబ్లం -3 5 3 and 1 0 and 3 -1 and -4. మనకి వీటిలో డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ సూత్రము x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్. ఫస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ AB కనుక్కున్నట్లయితే 3 - plus 3 whole square plus 1 - 5 whole square. 3 plus 3 అంటే 6 whole square, 1 - 5 అంటే -4 whole square. 36 plus 16 equal to √52. √52ని 4 into √13గా రాస్తాం. 4ని 2 square into 13గా రాస్తాం. దీన్ని స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయ్యి 2 బయటకు వస్తుంది. 2√13 యూనిట్స్ అవుతుంది. ఇట్లా సేమ్ డిస్టెన్స్ బిట్వీన్ BC x1 y1 x2 y2 గా రాసుకున్నాం. మనకి ఫార్ములా తెలుసు కాబట్టి x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ కాబట్టి 0 - 3 హోల్ స్క్వేర్ 3 - 1 హోల్ స్క్వేర్ 0 - 3 అంటే -3 హోల్ స్క్వేర్ 3 - 1 అంటే 2 హోల్ స్క్వేర్ 3 3 = 9 2 2 = 4 9 plus 4 వచ్చి 13 అవుతుంది. 13 యూనిట్స్ అవుతుంది BC డిస్టెన్స్ బిట్వీన్ CD తీసుకున్నట్లయితే C వచ్చి 0.3 B వచ్చి -1.4. మనం ఇక్కడ ప్రాబ్లం చూసినట్లయితే x1 y1 x2 y2 రాసుకున్నాం. CDకి వచ్చేటప్పటికి -1 plus 0 whole square -0 whole square -4 -3 whole square -1 అంటే -1 whole square -4 -3 -7 whole square 1 1 jar 1 7 7 jar 49 equal to √50 units. ఇప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ DA చూసినట్లయితే D -1 -4 DA వచ్చి -3, 5 x1 y1 x2 y2 ఇక్కడ రాసుకున్నాం. DA వచ్చేటప్పటికి -3 -of plus 1 whole square plus 5 -of plus 4 whole square. -3 నుంచి 1 plus 2 తీసేసినట్లయితే -2 whole square 5 plus 4 వచ్చి 9 whole square 2 2 jar 4 9 9 jar 81 plus 4 వచ్చి √85 యూనిట్స్ అవుతుంది. అట్ ది సేమ్ టైం AC అంటే డయాగ్నల్స్ డిస్టెన్స్ కూడా కనుక్కుంటున్నాం మనం. A వచ్చేటప్పటికి -3 5 C వచ్చేటప్పటికి 0.3 x1 y1 x2 y2 ఇక్కడ రాసేసుకున్నాం. ఇప్పుడు 0 - 3 అంటే -of plus 3 whole square 3 -5 whole square 3 whole square plus 3 - 5 అంటే -2 whole square 3 3 jar 9 2 2 jar 4 9 plus 4 √13 యూనిట్స్. నెక్స్ట్ AC డయాగ్నల్ కనుక్కున్నాం కాబట్టి మేము నెక్స్ట్ BD కనుక్కుంటాం. డయాగ్నల్స్ BD వచ్చేసేటప్పటికి B వచ్చి 3 1 D వచ్చి -1 -4 x1 y1 x2 y2 -1 -3 whole square అంటే ఇది సూత్రంలో -4 -1 whole square -1 -3 -4 whole square తర్వాత -4 -1 -5 whole square 4 4 jar 16 5 5 jar 25 16 plus 25 equal to 41 √41 యూనిట్స్ వస్తుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ ప్రాబ్లంలో AC యొక్క డిస్టెన్స్ BC యొక్క డిస్టెన్స్ కూడినట్లయితే AC వచ్చి 13 √13 BC వచ్చి √13 వచ్చేసి √13 మొత్తం 2 √13 అవుతాయి. AB డిస్టెన్స్ వచ్చేటప్పటికి వీటిలో మనం ఫస్ట్ నేర్చుకున్నట్టుగా చూసినట్లయితే 2 √13 వచ్చేసింది. కాబట్టి రెండు బిందువులు వచ్చేసినప్పటికి AC ప్లస్ BC వచ్చి ABకి సమానమైంది కాబట్టి ACBR కొలీనియర్స్ అవుతాయి. కాబట్టి ఈ ఇచ్చిన పాయింట్స్ ABCD నాకే కోఆర్డినేటర్ ABCR కొలీనియర్స్ అని చెప్పి మనం ఫైనల్గా కంక్లూడ్ చేస్తాం అనమాట. ఎందుకంటే ఇవ్వబడిన మొత్తం 4 పాయింట్లు 3 పాయింట్లు వచ్చేటప్పటికి 2 పాయింట్లు మొత్తం వచ్చి 3 డిస్టెన్స్కి సమానమైంది కాబట్టి ACBR కొలీనియర్ అని చెప్తాం అనమాట. హలో ఫ్రెండ్స్, 10th క్లాస్ 7.1 ఎక్సర్సైజ్ 6th ప్రాబ్లంలో 3rd ప్రాబ్లం చూసినట్లయితే
45764312. ఇక్కడ మనం ఈ ఇచ్చిన పాయింట్స్ ఏ టైప్ ఆఫ్ డయాగ్రామ్ అవుతుందో మనం క్లారిఫై చేయాల్సి ఉంది. మనకి డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా వచ్చేటప్పటికి స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇచ్చిన పాయింట్స్ ABCD ఒక సీక్వెన్స్ ప్రకారం ఇక్కడ మనం పెట్టుకున్నాము. ఇప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ AB తీసుకున్నట్లయితే x1 y1 x2 y2. ఇక్కడ AB మధ్య దూరం వచ్చేటప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ AB వచ్చేసి 7 మైనస్ 4 హోల్ స్క్వేర్ 6 మైనస్ 5 హోల్ స్క్వేర్. 7 మైనస్ 4 అంటే 3, 6 మైనస్ 5 అంటే 1. 3 స్క్వేర్ అంటే 9, 3 3 జార్ 9, 1 1 జార్ 1, 9 ప్లస్ 1 10. రూట్ 10 యూనిట్స్గా వచ్చిందనమాట. ఇక్కడ BC డిస్టెన్స్ తీసుకున్నట్లయితే Bకి Cకి డిస్టెన్స్ బిట్వీన్ BC తీసుకున్నట్లయితే 7 6 4 3. 4 మైనస్ 7 హోల్ స్క్వేర్ ప్లస్ 3 మైనస్ 6 హోల్ స్క్వేర్. 4 మైనస్ 7 అంటే మైనస్ 3 హోల్ స్క్వేర్. 3 మైనస్ 6 అంటే మైనస్ 3 హోల్ స్క్వేర్. 3 3 జార్ 9, 3 3 జార్ 9, 9 ప్లస్ 9 18. రూట్ 18 అవుతుంది అనమాట డిస్టెన్స్ బిట్వీన్ BC. డిస్టెన్స్ బిట్వీన్ CD వచ్చి 4 3, D వచ్చి 1 2, x1 y1 x2 y2 మనం ఇంతకుముందు గత ప్రాబ్లం రాసుకుంటాం. 1 మైనస్ 4 హోల్ స్క్వేర్ 2 మైనస్ 3 హోల్ స్క్వేర్. 1 మైనస్ 4 అంటే మైనస్ 3 హోల్ స్క్వేర్. 2 మైనస్ 3 అంటే 1 హోల్ స్క్వేర్. మైనస్ 3 హోల్ స్క్వేర్ అంటే 3 3 జార్ 9 అవుతుంది. 1 స్క్వేర్ అంటే 1 అవుతుంది. 9 ప్లస్ 1 వచ్చి రూట్ 10 యూనిట్స్ అవుతుంది. నెక్స్ట్ DA డిస్టెన్స్ బిట్వీన్ D వచ్చేటప్పటికి D పాయింట్ 1 2, A వచ్చేది 4 5. డిస్టెన్స్ ఫార్ములా ప్రకారం 4 మైనస్ 1 హోల్ స్క్వేర్ 5 మైనస్ 2 హోల్ స్క్వేర్. 4 మైనస్ 1 అంటే 3 స్క్వేర్. 5 మైనస్ 2 అంటే 3 స్క్వేర్. 3 3 జార్ 9, 3 3 జార్ 9, రూట్ 9 ప్లస్ రూట్ 9 ఈక్వల్ రూట్ 18 యూనిట్స్ అవుతుంది. నెక్స్ట్ డిస్టెన్స్ బిట్వీన్ AC డయాగ్నల్ యొక్క డిస్టెన్స్ కూడా కనుక్కున్నట్లయితే x1 y1 x2 y2. x2 మైనస్ x1 కాబట్టి 4 మైనస్ 4 హోల్ స్క్వేర్ 3 మైనస్ 5 హోల్ స్క్వేర్. 4 మైనస్ 4 అంటే 0, 5 మైనస్ 3 అంటే మైనస్ 2 హోల్ స్క్వేర్. దట్ ఈక్వల్ టు 0, 2 2 జార్ 4, 0 ప్లస్ 4 అంటే రూట్ 4 వచ్చి 2 యూనిట్స్ అవుతుంది. ఇప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ BD యొక్క డిస్టెన్స్ కనుక్కోవాలి కాబట్టి ఇది ఒక డయాగ్నల్ కాబట్టి x1 y1 x2 y2. x2 కాబట్టి 1 మైనస్ 7 హోల్ స్క్వేర్ 2 మైనస్ 6 హోల్ స్క్వేర్. 1 మైనస్ 7 అంటే మైనస్ 6 హోల్ స్క్వేర్. 2 మైనస్ 6 అంటే మైనస్ 4 హోల్ స్క్వేర్. మైనస్ 6 హోల్ స్క్వేర్ అంటే 36, మైనస్ 4 హోల్ స్క్వేర్ అంటే 60. 36 ప్లస్ 16 రూట్ 52 అవుతుంది. ఇప్పుడు మనం మొత్తం గమనించినట్లయితే ఈ పటంలో 2 సైడ్స్ ABCD అంటే ఆపోజిట్ సైడ్స్ వచ్చేటప్పటికి ఈక్వల్గా ఉన్నాయి. అట్లానే BCAD ఈ రెండు ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయి. అట్లానే ABCD వచ్చి రూట్ 10 వచ్చినాయి. BCAD వచ్చి రూట్ 18 వచ్చినాయి. డయాగ్నల్స్ వచ్చేటప్పటికి AC ప్లస్ BD వచ్చేటప్పటికి రెండు కూడా రూట్ 52గా వచ్చినాయి. డయాగ్నల్స్ ఆర్ నాట్ ఈక్వల్. అంటే ఇక్కడ AC వచ్చి 2 యూనిట్స్ వచ్చింది. BD వచ్చేసి రూట్ 52 యూనిట్స్ వచ్చింది. అంటే డయాగ్నల్ సమానం కాలే. అంటే అక్కడ మనం గమనించినట్లయితే ఇలాగా ఇవి రెండు సమానంగా వచ్చినాయి, ఇవి రెండు సమానంగా వచ్చినాయి, ఇవి రెండు సమానంగా రాలేదు కాబట్టి అప్పుడు ఏమవుతుంది, గివెన్ పాయింట్స్ ఆర్ పారలగ్రామ్ యొక్క పాయింట్స్ అవుతాయి అన్నమాట. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. 7.1 ఎక్సర్సైజ్ లో 7th ప్రాబ్లం. ఫైండ్ ద points on the x-axis which is the equal distance from 2 minus 5 minus 2 9. అంటే find the distance on the x-axis which is equal distance from 2 minus 5 and 2 minus. అంటే ఒక x అక్షం పైన ఒక బిందువుకి ఈ 2 5 అనే బిందువు ఈ -2 అనే బిందువు సమాన దూరంలో ఉంది. అంటే A నుంచి Pకి ఎంత దూరం ఉంటుందో B నుంచి P కూడా అంతే దూరం ఉంటుంది. x అక్షం పైన కోఆర్డినేట్ అంటే x వాల్యూ ఉంటుంది, 0 వాల్యూ అంటే y అక్షం మీద ఉంటుంది ఉండదు కాబట్టి దాన్ని x0 అనుకుంటాం. ఇప్పుడు మనం డిస్టెన్స్ బిట్వీన్ AP కనుక్కుంటాం, డిస్టెన్స్ బిట్వీన్ BP కనుక్కుంటాం. ఇవి రెండు ఈక్వల్ అని చూపిస్తాం. అప్పుడు మనకి x ఎంతో తెలుస్తుంది అనమాట. అంటే ఈ x ఏ బిందువు దగ్గర ఇవి రెండు ఖండించుకునే సమాన దూరం అనే విషయం మనం కనుక్కుంటాం. అంటే PA ఈజ్ ఈక్వల్ టు PB.
పి వచ్చేటప్పటికి ఏ వచ్చేటప్పుడు 25, పి వచ్చేటప్పటికి x0, ఇక్కడ బి వచ్చేటప్పటికి -29, పి వచ్చేటప్పటికి x0. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ మన ఫార్ములా తెలుసు, √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ మనం x1 y1 x2 y2 x1 y1 x2 y2 కాబట్టి x - 2 హోల్ స్క్వేర్ ప్లస్ 0 - 5 హోల్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ కూడా x - 2 హోల్ స్క్వేర్ 0 - 9 హోల్ స్క్వేర్ అవుతుంది. ఇది a - b హోల్ స్క్వేర్ సూత్రం ప్రకారం a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ -2ab మైనస్ అంటే 2 2 0 -4x ప్లస్ ఇది -5 హోల్ స్క్వేర్ కాబట్టి 5 5 25. ఈ రైట్ హ్యాండ్ సైడ్ చూసుకున్నట్లయితే ఇది x + 2 హోల్ స్క్వేర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab అంటే x స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ 4x -9 హోల్ స్క్వేర్ అంటే ప్లస్ 81. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అంటే ఇరువైపులా మనం వర్గం చేసినట్లయితే రెండు పక్కల స్క్వేర్ రూట్లు క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు ఇక్కడ x స్క్వేర్ ప్లస్ 4 -4x ప్లస్ 25, ఈ పక్క వచ్చినప్పుడు x స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ 4x ప్లస్ 18 అవుతుంది. ఇక్కడ x స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ 4 క్యాన్సిల్ అయితే ఇక్కడ మనకి -4x ప్లస్ 25 ఈక్వల్ టు ప్లస్ 4x ప్లస్ 81 వస్తుంది. ఇక్కడ x రెండు పక్క తీసుకెళ్ళినట్లయితే ఈ ప్లస్ 4x ఈ పక్క వస్తే -4x అవుతుంది. ఆల్రెడీ పక్క -4x ఉంది. ఇక్కడ ప్లస్ 81 ఈ ప్లస్ 25 రైట్ సైడ్ తీసుకెళ్తే -20 అవుతుంది. -4x -8x అవుతుంది. 81లో 25 తీసేస్తే ప్లస్ 56 అవుతుంది. x ఈక్వల్ టు 56 బై -8 8 1 జార్ 8 7 జార్ కాబట్టి x ఈక్వల్ టు -7 అంటే ది పాయింట్ ఆఫ్ an x ఈక్వల్ టు -70. అంటే మనం ఇక్కడ గమనించినట్లయితే ఈ పటంలో ఈ పాయింట్ -70 అనే పాయింట్ ఇది a అనే పాయింట్ కి b అనే పాయింట్ కి ఈక్వల్ డిస్టెన్స్ లో ఉంటుంది అన్నమాట. 10th క్లాస్ కోఆర్డినేట్ జామెట్రీ 7.1 ఎక్సర్సైజ్ లో 8th ప్రాబ్లం. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ y ఫర్ విచ్ ది డిస్టెన్స్ బిట్వీన్ ది పాయింట్స్ p 2 - 3 అండ్ q 10, y ఈజ్ 10 యూనిట్స్. అంటే ఇక్కడ మనకి ఈ పటంలో ఈ ప్రాబ్లంలో ఏమడుగుతున్నాడంటే ఈ p అనే బిందువుకి q అనే బిందువుకి మధ్య దూరము 10 యూనిట్స్ అయినట్లయితే ఈ y వాల్యూ ఎంతో కనుక్కోమంటున్నాడు అనమాట. అంటే ఈ రెండింటి మధ్య దూరము మనం 10 యూనిట్స్ కి ఈక్వల్ చేసినట్లయితే మనకి y అనేది వస్తుంది. గివెన్ పాయింట్స్ వచ్చేటప్పటికి 2 - 3 10, y. ఇక్కడ x1 y1 x2 y2. డిస్టెన్స్ ఫార్ములా ఏంది? డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఇక్కడ 10 - 2 హోల్ స్క్వేర్ y2 దగ్గర y ఉంది కాబట్టి మనం కనుక్కోవాలి కాబట్టి y మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఇది ఈ డిస్టెన్స్ ఎంతకు సమానం అంటే 10 యూనిట్స్ కి సమానం. 10 - 2 అంటే 8 హోల్ స్క్వేర్ y ప్లస్ 3 హోల్ స్క్వేర్ అంటే ఇది a ప్లస్ b హోల్ స్క్వేర్ కాబట్టి a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab అంటే y స్క్వేర్ 3 3 జార్ 9 2 3 జార్ 6y ఈక్వల్ టు 10 యూనిట్స్ అవుతుంది అనమాట. ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఇరువైపులా వర్గం చేసినట్లయితే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఇక్కడ 8 8 జార్ 64 y స్క్వేర్ అంటే y స్క్వేర్ ప్లస్ 9 ప్లస్ 9 ప్లస్ 6y ఈక్వల్ టు 10. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసినట్లయితే 64 ప్లస్ y స్క్వేర్ ప్లస్ 9 ప్లస్ 6y ఈక్వల్ టు ఈ పక్క స్క్వేర్ చేస్తున్నాం కాబట్టి 10 10 జార్ 100 అవుతుంది. ఇక్కడ మనకి y స్క్వేర్ ప్లస్ 6y ఈ 64ని ఇటు పక్కకు తీసుకెళ్తే -64 ఈ ప్లస్ 9 ఈ పక్క వచ్చినట్లయితే -9 అవుతుంది. y స్క్వేర్ ప్లస్ 6y ఈక్వల్ టు 100 -64 -9 అవుతుంది. y స్క్వేర్ ప్లస్ 6y ఈక్వల్ టు 64 -64 -9 వచ్చేసరికి -73 అవుతుంది. 100 - 73 ఈక్వల్ టు
27 అవుతుంది. కాబట్టి ఈ 23 తీసుకొచ్చినట్లయితే y² + 6y ఇక్కడ మనకి ఎంత వస్తుంది 27 వస్తుంది. కాబట్టి ఈ 27 ప్లస్ 27 ఈ పక్క వస్తే -27 అవుతుంది. దీన్ని ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది కాబట్టి y² + 6y ని 9y - 3y రాసుకొని -27 = 0. ఇక్కడ రెండిట్లోంచి y కామన్ తీసినట్లయితే y + 9, ఇక్కడ -3 కామన్ తీసినట్లయితే y + 9 = 0. y - 3 ఒక కామన్ తీసుకుంటాం, అట్లా y + 9 ఒకటి తీసుకున్నట్లయితే y - 3 = 0, y + 9 = 0, y = 3, y = -9. అంటే y = 3 అన్న అవుతుంది లేదా -9 అయినా అవుతుంది అనమాట. 10th క్లాస్లో కోఆర్డినేట్ జామెట్రీలో 7.1 ఎక్సర్సైజ్లో లాస్ట్ ప్రాబ్లం 9th ప్రాబ్లం. ఇఫ్ q = 101 is equal distance from p 5 - 3 and r x, 6. Find the value of x. Also find the distance of qr and pr. ఈ ప్రాబ్లంలో మనం ఏమడుగుతున్నాడు అన్నట్లయితే q అనే ఒక పాయింట్ 01 అనేది p అని 5 - 3కి, r అని x - 6కి ఈక్వల్ డిస్టెన్స్ లో ఉన్నట్లయితే ఈ యొక్క x వాల్యూ ఎంత అవుతుందో కనుక్కోమన్నాడు. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ వచ్చేటప్పటికి √(x2 - x1) + y2 - y1². ఇక్కడ pకి qకి మధ్య దూరము, rకి qకి మధ్య దూరం కనుక్కుంటాం. ఇది x1 y1 x2 y2 అట్లానే x1 y1 x2 y2గా తీసుకున్నట్లయితే x1 y1 x2 y2 x1 y1 x2 y2 0 - 5² 1 - ½ - +3² is equal to ఇక్కడ 0 - x² 1 - 6² ఇక్కడ 5² 1 + 3 × 4² 5 × 5 = 25 4 × 4 = 16. ఈ పక్క చూసినట్లయితే -x² 1 - 6 అంటే -5² x² + 5 × 5 = 25. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, ఇరువైపులా వర్గం చేసినట్లయితే రెండు వైపుల నుంచి స్క్వేర్ రూట్ ఎగిరిపోతుంది. 41 = x² + 25. x² ఒక పక్క నుంచి 25 మరొక పక్క తీసుకున్నట్లయితే 41 - 25 వచ్చి 16. x² = 16, 16 ని 4² రాస్తాం. x = రెండు పక్కల స్క్వేర్లు క్యాన్సిల్ చేసి x = +or - 4 అవుతుంది అనమాట. ఇప్పుడు p వచ్చి మనకు పై లెక్కలో 5 - 3, q వచ్చి 01, ఇక్కడ q వచ్చి 01, r వచ్చేటికి ఇప్పుడు మనకు వచ్చిన వాల్యూలో 4ని తీసుకుంటాం. ఇందాక మనకి ఇక్కడ తెలియదు కాబట్టి ఇక్కడ x ఉంది కాబట్టి ఇక్కడ 4 తీసుకుంటున్నాము. రెండవ పాయింట్ 6. pq డిస్టెన్స్ కనుక్కున్నట్టు 0 - 5² 1 - ½ - +3² అవుతుంది. 5² అవుతుంది, 4² అవుతుంది. 5 × 5 = 25, 4 × 4 = 16, 25 + 16 40√41 అవుతుంది. ఇక్కడ qr యొక్క డిస్టెన్స్ చూసుకున్నట్లయితే 4 - 0² 6 - 1² 4 × 4 = 16, 5 × 5 = 25, 16 + 25 = √44. అంటే రెండింటి మధ్య యొక్క దూరం సమానం అని చెప్పి మళ్ళీ మనం నిరూపించామన్నమాట. అలా కాకుండా x = -1 అయితే అది ఇందాక మనకు వచ్చిందంటే +or - అని కాబట్టి ఒక x = -4 అయితే ఈ ఈక్వేషన్ ఏం మారుతుంది కాబట్టి ఈ ఈక్వేషన్ లో రెండో విధంగా కూడా మరి √41 వస్తుందా లేదా చూసినట్లయితే x1 y1 0 - 1 -46 కాబట్టి x2 - x1² y2 - y1² అంటే -4² 6 - 1 అంటే 5² 4 × 4 = 16, 5 × 5 = 25, 16 + 25 √41 అంటే +4 తీసుకున్నా డిస్టెన్స్ వచ్చేటికి √41 వస్తుంది. -4 తీసుకున్నా కూడా డిస్టెన్స్ వచ్చేటికి √41 గా వస్తుంది అనమాట. 10th క్లాస్ 7.1 ఎక్సర్సైజ్లో 10th ప్రాబ్లం చూసినట్లయితే ఫైండ్ ద రిలేషన్ బిట్వీన్ ది x and y such that the point xy is equal distance from the point 36 and -34.
ఒక XY అనే ఒక బిందు నిరూపకం వచ్చేటప్పటికి 3, 6 అనే బిందువుకి -3, 4 అనే బిందువుకి సమాన దూరం ఉన్నట్లయితే వీటి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏంటో కనుక్కోమని మనం చెప్తున్నాం. అంటే మనం ఒక పాయింట్ వచ్చేటప్పటికి 3కి 6కి XYకి మధ్య దూరము, -3, 4కి XYకి మధ్య దూరం కనుక్కొని ఈ రెండు సమానం చేసినట్లయితే వీటి మధ్య ఉన్నటువంటి రిలేషన్ మనకు తెలుస్తుంది. పాయింట్ XY ఈజ్ ద ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ 3 and 6 -3 and 4. ఇక్కడ x1 y1 x2 y2 ఇక్కడ కూడా x1 y1 x2 y2 డిస్టెన్స్ బిట్వీన్ ది 2 పాయింట్స్ వచ్చేటప్పటికి √(x2 - x1) ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. అంటే మనకి ఈ రెండు డిస్టెన్స్ సమానం అన్నాడు. ఈ P పాయింట్ నుంచి Qకి, P పాయింట్ నుంచి Rకి రెండింటి మధ్య దూరం సమానం అన్నాడు కాబట్టి Pకి ఈక్వల్ టు PR అని తీసుకుంటాం. 3 - x హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ప్లస్ y ప్లస్ 5 హోల్ స్క్వేర్. ఈ పక్క వచ్చేటప్పటికి -3 - x హోల్ స్క్వేర్ ఈక్వల్ టు, అంటే ఇక్కడేమో సూత్రంలో మైనస్ ఉంది కాబట్టి -x హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4 - y హోల్ స్క్వేర్. ఇక్కడ a - b హోల్ స్క్వేర్ చేసినట్లయితే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ -2ab అంటే 9, 3 3 = 9, x into x స్క్వేర్, 2 3 = -6x. ఇక్కడ కూడా a - b హోల్ స్క్వేర్, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ -2ab, 6 6 = 36 ప్లస్ y స్క్వేర్, 2 6 = -12y అవుతుంది. సేమ్ ఇది కూడా రెండు మైనస్లు ఉన్నాయి కాబట్టి a ప్లస్ b హోల్ స్క్వేర్ అవుతుంది. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab అంటే 3 3 = 9 ప్లస్ x స్క్వేర్ -6x అవుతుంది, ప్లస్ 6x అవుతుంది. ఎందుకని ఇది రెండు చోట్ల మైనస్ ఉంది కాబట్టి ఇది a ప్లస్ b హోల్ స్క్వేర్ లాగా మారిపోతుంది. ఇక్కడ ఇది a - b హోల్ స్క్వేర్, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ -2ab, 4 4 = 16, y స్క్వేర్ 2 4 = 8y అవుతుంది అనమాట. ఇక్కడ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ -6x -12y, 36 9 యాడ్ చేసినట్లయితే ప్లస్ 45 అవుతుంది. రైట్ సైడ్ చూసినప్పుడు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 6x -8y ప్లస్ 16 ప్లస్ 9 25 అవుతుంది. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, ఇరువైపుల వర్గం చేసినట్లయితే రెండు పక్కల రూట్లు క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ -6x -12y ప్లస్ 45, ఇక్కడ కూడా x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 6x -8y ప్లస్ 25 అంటే రెండు పక్కల రూట్ పోయినాయి కాబట్టి ఇక్కడ మనకి ఈ -x స్క్వేర్ ఇస్తే ప్లస్ x స్క్వేర్ ఇస్తే మైనస్ అవుతుంది కాబట్టి రెండు పక్కల 88 క్యాన్సిల్ చేసుకోవచ్చు. ప్లస్ x స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇక్కడ -6x ఉంది, ఈ ప్లస్ 6 ఇస్తే -6x అవుతుంది. ఆల్రెడీ పక్క -12y ఉంది, ఈ -8y ఇస్తే ప్లస్ 8y అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ ఇటు పక్క 25 ఉంది, ఈ ప్లస్ 45 ఇటు వస్తే -45 అవుతుంది. -6x -6x -12x, -12y నుంచి 8y తీసేసినట్లయితే ప్లస్ 8y తీసి -4y ఈక్వల్ టు 25 -45 కాబట్టి 45లో 25 పోతే -20 అవుతుంది. మూడిట్లో మైనస్ ఉంది కాబట్టి మనం మైనస్ గా టచ్ చేసినా లేదా మూడు మైనస్ ఉన్నప్పుడు మొత్తం ప్లస్లుగా మార్చేసుకోవచ్చు, లేదా మైనస్ గా టచ్ చేసినప్పుడు మూడు పదాలు మొత్తం ప్లస్లు అవుతాయి. అప్పుడు 12x ప్లస్ 4y ఈక్వల్ టు 20. మొత్తాన్ని 4 టేబుల్లో క్యాన్సిల్ చేసినట్లయితే 4 3 = 4 1 = 4 5 = 3x ప్లస్ y ఈక్వల్ టు 5. అదే ఈ 5 ఇటు పక్క తీసుకొచ్చేటప్పుడు -5 అవుతుంది, 3x ప్లస్ y ఈక్వల్ టు -5 అవుతుంది. అంటే ఈ రెండు ఈక్వేషన్ మధ్య సంబంధం వచ్చేటప్పుడు 3x ప్లస్ y -5 ఈక్వల్ టు 0 అవుతుంది అనమాట.